గైస్, వెల్కమ్ బ్యాక్ టు హే వైషు చాలా రోజులైంది కదా, నా పేరు నాకే వస్తలేదు. ఓకే, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే వైషు ఛానల్. సో ఈరోజు అక్షయ తృతీయ మంచి రోజు కాబట్టి నేను ఈ ఇయర్స్కి సెకండ్ టాప్ కుట్టించుకోవడానికి వెళ్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్, బట్ చిన్నగా భయం వేస్తుంది. బికాస్ భయం అవుతుంది కాబట్టి, కుచ్చుకుంటే నొప్పులేస్తుంది కాబట్టి. సో నేను ఈరోజు ఆ వ్లాగ్ నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ తీసుకుందామని అనుకుంటున్నా. సో అందుకే ఇది వ్లాగ్ తీస్తున్నా. ఓకే గాయ్స్, విల్ మీట్ దేర్ ఇన్ ద కార్. కూర్చున్నాం, నేను అన్న ప్రియాంక అక్క వెళ్తున్నాం. ఈవెన్ ప్రియాంక అక్క కూడా కుట్టించుకుంటా అన్నది మా అక్క. మా ఫ్రెండ్స్ అందరికి ఉంది సెకండ్ టాప్, నాకే లేదు. ఫైనలీ మా తాత వాళ్ళది గృహప్రవేశం ఉండే, సో అక్కడికి వెళ్ళి ఇందాకనే వచ్చినాం. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అగైన్ స్టార్ట్ అయినాము. ఏమో అయింది ఇక్కడ ఫ్లాష్ ఎక్కువ గైస్, బికాస్ నా ఫేస్ కనిపిస్తలేదు, ఇక్కడనే చేస్తలేదు, నల్ల వస్తా ఇంకో ఫోన్లో. పెట్రోల్ కొట్టేస్తున్నారు. ఇక్కడ హీస్ వేర్లో కనిపిస్తున్నాయా ఏమంటుంది ఇక్కడ మేము చిన్న ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేస్తుండే. ఇప్పుడు ఆడనే అపార్ట్మెంట్ లేపేసి, సారీ అపార్ట్మెంట్ కట్టేసి ఇప్పుడు మేము చిన్నప్పుడు సమ్మర్లో అందరం ఇడికి వస్తుండే, మా కజిన్స్ అందరం వచ్చి చేస్తుండే ఇలా స్విమ్మింగ్. చిన్న 4 feet 5 feet 6 feet వరకు. నేను 4 feet వరకే ఆగిపోతుంది, బికాస్ నేను పుట్టుకుంటా కాబట్టి. ఫస్ట్ ఎంజాయ్ వచ్చినప్పుడు సమ్మర్లో. సో గైస్, ఇంకా వాట్ ఎల్స్, చాలా రోజులైంది తీయక వ్లాగ్స్. యాక్చువల్లీ తీద్దాం అనుకుంటా, నా ఎంజాయ్మెంట్లో నేనే పడిపోయి ఉంటా వ్లాగ్ల మీద సోయి లేకుండా. బట్ తీస్తా, లాస్ట్ టైం వ్లాగ్ కూడా వేపిన తీస్తా అని, బట్ ఐ డెంట్. బట్ ఈసారి పక్క ఇక్కడికి వస్తున్నా కొద్ది భయం అవుతుంది. తీస్తా, భయం ఇన్ ద సెన్స్ అంటే సడన్గా వచ్చే వరకు మళ్ళీ ఆ 3 days పెయిన్. అంతే, నాకు రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటాను కాబట్టి నొప్పి అది ఐ కెన్ బేర్ ఇట్. ఐ కెన్ ఏం కాదు. చిల్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. సెల్ఫ్ ఒగుడుకుంటున్నా. సెల్ఫ్ నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా. You know guys, this dress is my 18th birthday dress. ఇది నా 18th birthday dress. ఇప్పుడు 20th birthday కూడా వస్తుంది. ఏం చేస్తున్నాను ఇంకా, ఇక్కడ తీసుకున్నాం మా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా కూచి. నా సాంగ్ నేను సాంగ్ ఎలా పాడాను కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. వెళ్ళి కనుక్కొని వస్తాను. దెన్ అంటిల్ దెల్ సిట్ హియర్. ఇక్కడ కుట్టట్లేదంట. సో ఇప్పుడు నెక్స్ట్ గుండెంకుల్ షాప్ పోదాం. గుండెంకుల్ అంటే లలిత జ్యువెలర్స్. ఓకే, విల్ గో అండ్ మీట్ దెమ్. అంటే ఇక్కడ మమ్మీ వాళ్ళు కుట్టించుకున్నారు, మమ్మీ సాయిప్రక్క కుట్టించుకున్నారు. అందుకే ఆ హోప్తోనే ఇక్కడికి వచ్చిండే. ఎప్పుడు తెలుసా, నేను స్కూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చినాం, ఆల్ కాలేజీలో ఉన్నప్పుడే వచ్చి అప్పుడు కుట్టించుకున్నాం. మేము అప్పుడు ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేనో ఉండే. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి రాగానే పోదాం అని కుట్టించుకున్నారు. అట్లా ఆ థాట్తోనే వచ్చినాయి ఇంటికి. కానీ
జూలియస్ ఆడ పిఎన్ఆర్ సారీ పిఎన్ఆర్ ఎంపైర్లో అన్న లలితాల ఆర్ మానంపల్లి వాట్ ఎవర్ దానిలో ఏ విట్లలో ఉంటే దానిలో గుర్తించేసి చూసుకుంటాయి. ఇంకా ఇక్కడికి వస్తే మెల్బర్న్కి వచ్చాము. అది కూడా వాచికి చెప్పింది అది అన్నీ ఈయనే కుట్టించుకున్నాదంట, కానీ ఈ బ్రాంచ్ కాదు ఇంకో బ్రాంచ్లో కుట్టించుకున్నాం. సో ఇది మనం అది దాటి వచ్చినాం కాబట్టి ఈ బ్రాంచ్లో ట్రై చేద్దామని కేమ్ హియర్. ఐ హోప్ ఇక్కడ ఉంటుందని. మెల్బర్న్లో చేస్తారంట. చిన్న చిన్నగా బట్ ఫైన్ ఇలా డెకరేషన్ చేశారు. సో ఎక్సైటెడ్ అండ్ మేము కూడా ఇస్తాం. విల్ సీ ఫస్ట్ అక్కడ ముట్టించుకోమనుకుంటున్నా, చూద్దాం ఎలా. ఓకే ఏ స్టోర్ ఇది దీనికి కూడా పేమెంట్ చేయాలా? అంత కలిపి అంట. మెడికల్ కాస్ట్ వేసింది డైరెక్ట్ పెట్టాలి. ఓన్లీ వేమయా ఈ రోజు లేదు. మీరేమంటే మీరు ఏ చూసుకొని కొంచెం ఇష్యూస్ కాబట్టి అలా తీసుకు వేస్తాను. వైట్ ఉంది వైట్ ఉంది దాంట్లో. వైటేనా? వైటే బయట. ఎక్కువ అంటే మన ఇన్ఫెక్షన్ అట్లా అవుతుందండి. సెకండ్ స్టేజ్కి లైట్గా ఉంటుందండి. అది ప్రికాషన్ డేటాలు కొద్ది కోకోనట్ ఆయిల్ పసుపు డ్రై చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుందా? ఇక మారిపోయిందా ఇట్లా? ఫ్రెండ్ ఓకే 1 minute. కదలదు అది. ఒక్క నిమిషం. అరే నేను ఆయన పని ఉంది వయసు చేయనని కూడా చేసు. భయం వేస్తుంది. అరే ఏం కాదు, ఒక సెకండ్. కొంచెం ఓకే 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 డన్. ఒక హెయిర్ ప్రిపేర్ అయ్యారండి కావాలి. నేను వస్తున్నా నాకు వీడియోలా నా ఫేస్ వస్తుందా? అంటే కదిలితే పక్కన పడితే నీకే ప్రాబ్లం. మళ్ళీ డబల్ రూల్స్ అయిపోతే అంది. బయటేనా? ఎక్కువ పెయిన్ ఉండదు కదా? అంతే. పెయిన్ ఉందా? పెయిన్ లేదు, ఏం లేదు. అయిపోయింది. కరెక్ట్ వచ్చిందా? Look at my eyes, guys. Ready? Oh. Okay. Okay, guys. లిటరలీ ఇప్పుడు పెయిన్ ఏం లేదు, బట్ కొంచెం చీమ కొట్టినట్టుంది. స్టిల్ దో కళ్ళలో
కానీ ఎంత భయపడ్డా తెలుసు లిటరలీ. ఐ స్టాప్ హిమ్ టు పెట్టేటప్పుడు ఎన్నిసార్లు ఆపినాను. ఓకే ఫైనలీ సెకండ్ టూబ్స్ సెట్ అయింది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కూడా ఇంకోటి ఇంకా క్యూట్ ఉంటాం. కానీ నేను కొంచెం కింద కుట్టాల్సింది. కరెక్ట్ అయినాయా చెప్పండి గాయస్ ఎట్లుందో. రోజుల తర్వాత తీసేసి గోల్డ్ పెట్టాలంట. సో ఇప్పటికైతే నార్మల్ మెటల్ పెట్టించుకున్నాం. ఇంకా దాంతో పోట్ చేస్తే ఇంకా మంటలు వేస్తుందని గన్సోట్ తెప్పించుకున్నాం. సో గైస్ మీకు నా డ్రెస్ చూపిస్తాను. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. యాక్చువల్లీ కనిపించట్లేదు. యాక్చువల్లీ బెల్ట్ వస్తుంది, బెల్ట్ నాకు కనిపించలేదు. సో ఏదో ఒకటి వేసుకొని చూసిన లేట్ అవుతుందని అండ్ ఎక్సైట్మెంట్లో కూడా ఈవెన్. ఓకే గైస్ వెళ్ళినాక రైస్ వాటర్ అవి ఇవి పెట్టుకోవాలంట బికాస్ స్వెల్ అవుతుంది అంట. ఇప్పుడు పెయిన్ వచ్చింది గైస్, సుర్రు అంటుంది. వచ్చింది ఇట్లా వస్తే జర సలసలగా అవుతాం. ఓ మై గాడ్, ఇప్పుడు ఎంత మంట అంటే అంత మంట అవుతుంది. అసలు కొట్టినప్పుడు పెయిన్ లేదు భయ్యా, ఇప్పుడే కళ్ళకి వాటర్ వస్తున్నాయి. ఓకే వాటర్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కుట్టించుకుంటాను నేను కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడే అంటే తిప్పుతాను మళ్ళీ పెయిన్ ఒక సంవత్సరం తర్వాత కుట్టించుకున్నాను. నెక్స్ట్ హెయిర్ సెట్టింగ్ చేయించుకుంటాను నేను, అంటే ఇప్పుడు కాదు తర్వాత. మన ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు తీసుకెళ్తాడు, అప్పుడు చేపిస్తాడు. నేనే నీకు సొంతం, నువ్వంటేనే ప్రాణం, పోనే పోతే ఈ బంధం. చూలకాయలు పొగలు వెళ్తున్నాయా? కనిపించలే, నాకు కనిపిస్తుంది. నాకు ఐ విల్ ఫీల్ రైట్. Careful, your handbrake is engaged. నెయిల్ పాలిష్ బాగుందా? యాక్చువల్లీ సెట్ కాలేదండి మెహందీతో పాటు దీనికి. నేను కరాచీ పెట్టుకున్నాను, అందుకే ఎంత గదిగి ఉంది. ఆకు పెడితే ఎర్రగా అవుతుంది. ఆకు పెట్టి అక్క చిన్న షాపింగ్ చేసి వెళ్ళింది, అక్క ప్రియాంకకి వెళ్ళింది. సో అందుకే ఇక్కడ అవి స్టూడియో. ఈ అమ్మ వచ్చి తీయమంటున్నా. లోపల వెనకలు కట్ట పెట్టు జరా. సో మంటకి ఇప్పుడు తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు. దేవుడు గుర్తొస్తుండే ఇప్పుడు నాకు. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, లక్షలు పట్టేనా నేల నిన్ను మరవాలంటే, పెరిగిన నవ్వులుగా సామి నీ పేరేంటి? జయమో జయహో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి సిల్వర్ ఐటమ్ తీసుకుంటారు అని వచ్చినాం. ఇక్కడ ఏకనాథ్ అంకుల్ షాప్కి ఎక్కువ ఇన్నే తీసుకుంటాం. గోల్డ్ చేయించుకోవడం అయినా ఏదైనా బిస్కెట్స్ అయినా ఇక్కడే తీసుకుంటాము. ఏకనాథ్ షాప్ దగ్గర, ఏకనాథ్ అంకుల్ షాప్ దగ్గర కుకట్పల్లి. సో మర్చిపోయాట వచ్చేసినాం. మళ్ళీ మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించేటప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తే వచ్చినాం. తీసుకుంటాం, వెళ్ళి తీసుకొని వస్తాం. దానికి సంతోష్ దాకా వచ్చాము. సో ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి నో నాన్ వెజ్. సో మమ్మీ స్ట్రిక్ట్గా చెప్పింది నాన్ వెజ్ తినొద్దని.
సో అందుకే సంతోష్కి వచ్చినాం. మా మనీష్ అన్న సజెస్ట్ చేసి వెజ్, ఎందుకంటే నేను నాన్ వెజ్ తింటలేదు కాబట్టి. అసలు ఆకలి మీద ఏది తీయలేకపోయినా తిన్నాక చూడండి ఇక వాట్ హ్యాపెన్. హైలీ సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్. చాలా బాగుండే. డ్రై మంచూరియా ఇది కూడా మనిషి అనే సజెస్ట్ చేసిండే. సూపర్, చాలా బాగుంది. ఓకే, కడుపు నిండా తిన్నాం. ఆకలేసి ఆ ఫుడ్ కూడా చూపించలే, కూడా ఫోన్ పక్కన పెట్టి తిన్నాం. ఒక స్నాప్ పెట్టుకొని మళ్ళీ అది కూడా. ఓకే guys, whatever my vlog was just what. So guys, we back to home, sweet home, heart home, my home. So ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. హౌ వాజ్ మై టాప్స్, సెకండ్ టాప్స్, ఓకేనా? ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ వాంట్ నో. అండ్ మధ్యలో నేను పాట పాడినా కదా, అది కూడా ఎట్లా వాడినా చెప్పారా నాకు? ఓకే. So guys, please like, share and subscribe to Hey Vaishu. Bye.